హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళముంచిన రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. మనకు 10th తోని అటెండర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. బంపర్ నోటిఫికేషన్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి ఇంటర్వ్యూ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ ఉండదు. కేవలం మీకు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు మెరిట్ లిస్ట్ తీసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఫస్ట్ మంత్ సాలరీ 21,500 అబోవ్ అయితే ఉండడం జరుగుతుంది. కంప్లీట్ గా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్లో ఎక్కువ శాతంగా 10th తో అండ్ ఇంటర్ తో చాలా మంది కూడా పాస్ అయ్యి 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి చాలా మంది కూడా వీడియోస్ అయితే చూస్తారు కదా. వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే సింపుల్ గా 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో కదా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అని ఉండదు అన్నమాట. కేవలం మీకు ఏదైతే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మెరిట్ లిస్ట్ తీస్తారో అదే విధంగా మెరిట్ లిస్ట్ తీసి అయితే మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ అన్ని కూడా క్లియర్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. అదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ కూడా లైక్ అని మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుంచి వచ్చిందంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ బోత్ తెలంగాణ స్టేట్లు రెండు స్టేట్లకు సంబంధించి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఇది తిరుపతి నుంచి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కాదండి. ఇది ఇద్దరు కూడా ఏదైతే రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అది అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ బోత్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది. నిన్న మే 1, 2025. ఈ రోజు డేట్ వచ్చేసి మే 2, 2025. ఇది నిన్న అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఏదైతే అప్లికేషన్స్ ఉంటుందో అది ఆల్రెడీ నిన్న స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10/5/2025. అంటే మనకు ఈ నెల 10 తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి అయితే చెక్ అయితే చేస్తారట 20 తారీఖు వరకు అయితే చెక్ చేస్తా అన్నారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ అని చెప్పినా కదా, దీనికి మెరిట్ బేస్ ద్వారానే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకు 27 తారీఖు ఈ నెల 27 తారీఖు అయితే రిలీజ్ చేస్తారట. అన్ని మళ్ళా ఆ తర్వాత చెక్ చేసి మళ్ళా ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ ఉంటది కదా, మళ్ళీ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అది ఇప్పుడు జూన్ 17, 2025 రోజు అయితే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, అంటే మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఏదైతే మీరు డాక్యుమెంట్స్ పెట్టారో అవి అండ్ దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీకు 23 తారీఖు 6వ నెల 2025 అంటే జూన్ 23 తారీఖు రోజు మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మినిమం 18 సంవత్సరాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు అయితే ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇది ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ బేస్డ్ ద్వారా తీస్తారని చెప్పినా కదా, దీనికి సంబంధించి చూసుకుంటే మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ మీకు 10th లో వచ్చిన మార్క్స్ అంటే టోటల్ గా 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు 10th లో వచ్చిన మార్క్స్ వచ్చేసి 75% కింద క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. 75% తీసుకొని ఆ తర్వాత మీరు ఏదైతే సర్టిఫికేట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా కొన్ని ట్రేడ్లకు సంబంధించి నర్సింగ్ సంబంధించి కానీ ఇతర సంబంధించిన కొన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్స్ సంబంధించి, అది దానికి సంబంధించి మాత్రం మిగతా పర్సంటేజ్ ద్వారా మీకు అయితే క్యాల్కులేట్ చేసి మీకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న. ఇక్కడ చూసుకుంటే ఫీ పేమెంట్ సంబంధించి చూసుకుంటే మాత్రం SC, ST, BC ఫిజికల్ సంబంధించి అయితే ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. కేవలం ఓసీ వాళ్ళు ఏదైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే 300 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేయాలి. అది కూడా ఏదైతే వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిరో వెబ్సైట్ లో మీరు అక్కడ ఆ ద్వారా మీరు అయితే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు SC కానీ ST వాళ్ళు ఫీమేల్ కానీ ఎటువంటి వాళ్ళు ఫీ పేమెంట్ చేయడం అవసరం లేదు. కేవలం మీరు అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదన్నమాట. కేవలం ఓన్లీ ఓసీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదన్నమాట.
అండ్ ఇక్కడ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి ఇక్కడ మీకు 10th పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మీరు ల్యాబ్ లో మీరు వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ అని, లేకుంటే ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే మాత్రం దీనికి 10th సరిపోతుంది. అండ్ 3 years నర్సింగ్ సంబంధించి అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే 10th అయిపోయిన తర్వాత లేకుంటే ఇంటర్ అయిపోయిన తర్వాత నర్సింగ్ చేస్తారు కదా కోర్సు సంబంధించి, అది 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ సంబంధించి దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మిగతా డిప్లొమాతోని ఉన్నాయి, కొన్ని ఎస్ఎస్సి ఐటీఐ తోని ఉండడం అయితే జరిగింది, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఈ సంబంధించి మీరు అన్ని చూసుకోండి. ఒకవేళ ఇది కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను, ఏదైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్, లేకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి. అండ్ దీని టెక్నీషియన్ కి వచ్చేసి డిప్లొమా అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది. ఒకసారి క్వాలిఫికేషన్ అనేది ఒకసారి మీరు క్లియర్ గా 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఓవరాల్ గా మనకు పోస్టుల విషయాన్ని చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా 12 పోస్టులు రాక ఉండడం అయితే జరిగింది. ఇంకా 12 కాదు ఎక్కువనే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీ పేమెంట్ లేదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, పోస్టల్ డిపార్ట్మెంట్ లాగా. దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, ఇక్కడ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీరు బై పోస్ట్ ద్వారా అయితే మీరు అక్కడ ఏదైతే వాళ్ళ అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్ కి అయితే మీరు అయితే పంపాలన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఫామ్ ఉన్నదో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ఫామ్ ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, లేకుంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు 10th లోపు అయితే సెండ్ చేయాలన్నమాట. మే 10th వరకు మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇక్కడికైతే మీరు అడ్రస్ కి అయితే పంపాలన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ని ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, అదే విధంగా దీనికి సంబంధించి అన్ని కూడా ఉండడం జరిగింది. ఫోటో కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అదే విధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా ఫిల్అప్ అయితే చేయండి. ఇవన్నీ ఫిల్అప్ చేసి బై ఆఫ్లైన్ లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఫామ్, డిక్లరేషన్ ఫామ్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఎందుకంటే ఇది ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో 10th పాస్ అయ్యి ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళు అప్లై చేసుకోవాలని ట్రై చేయమను. అండ్ ఫైనల్ గా చెప్పిందంటే ఇంటర్వ్యూ వీడియో. థ్యాంక్ యూ.